ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా 1-2 రోజుల గ్యాప్లో సర్వే రిపోర్ట్స్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ బలంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులు కాబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. లత గారు, 1-2 రోజుల గ్యాప్లోనే జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేశాయి. ఆ రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతోందని, చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులు కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మీ కూటమిలో జోష్ నింపే వార్తలాగా ఉందా ఇది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే తెలుగుదేశం పార్టీ చాలా జోష్గా ఉంది. తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన, బీజేపీ అందరికీ కూడా చాలా ఇప్పుడు వచ్చే సర్వేలు చూస్తుంటే ఇప్పుడు వరకు ఎప్పుడు సర్వేలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్లస్ గారిని చెప్పాయి. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సీట్లు వస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. సో సర్వేల పరంగానే తెలుస్తున్నాయి. సో దాంతో ఎన్డీఏ కూడా హ్యాపీగానే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే తెలుగుదేశం అందరం కలిసి కష్టపడి పనిచేస్తుంటే సో అపోజిషన్ పార్టీ వైఫల్యాలే కానివ్వండి, అదన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలే కానివ్వండి, దాని తర్వాత వాలంటీర్స్కి 10,000 ఇస్తానంటమే కానివ్వండి, వికలాంగులకి 6,000 రూపాయలు అని చెప్పటమే కానివ్వండి, ఇంకా వృద్ధుల పెన్షన్ కూడా అంటే మొన్న లేట్ చేసి దాన్ని వాలంటీర్లకి మార్చి కొంచెం నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం అనేది కూడా ట్రై చేసినా కూడా ఎక్కడికైనా కూడా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కదా, నువ్వంటూ ఖజానాలో డబ్బు పెట్టుకొని వేస్తే అది నారా చంద్రబాబు నాయుడు గారు వద్దనేది లేదు. ఇంకొకటి, నువ్వు గ్రామ సచివాలయం సిబ్బందితో నువ్వు డెలివరీ చేయించి ఉండొచ్చు, ఇంటింటికి పంపించి డబ్బులు ఇప్పించి ఉండొచ్చు. సో కావాలనే హడావిడి చేయటం కోసం వృద్ధులుగా ఉన్న వాళ్ళని 31 మంది ప్రాణం తీయటం కూడా జరిగిందంటే అది వైసీపీ వైఫల్యము. వాళ్ళు కావాలనే శవ రాజకీయాలు చేసే పని చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి శవ రాజకీయాలు అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది కాబట్టి దానికోసం 31 మంది వృద్ధుల్ని బలి తీసుకోవటం కూడా జరిగింది. సరే, అదన్నీ కూడా ఓవర్కమ్ అవటమే కానివ్వండి, అంటే అందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పలేదు కదా అనేది ఒక ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే 4,000 డబ్బులు ఇవ్వటమే కానివ్వండి, వృద్ధులకి ఇంటింటికి కూడా ఇస్తామనేది కూడా, ఆయన ఇంటి దగ్గరికే ఇస్తామనేది కూడా చెప్పటం జరిగింది. సో దాంతో అందరూ విలేజ్ స్థాయిలో వరకు కూడా ఈ ఏదైతే సూపర్ 6 కానివ్వండి, ఈ పెన్షన్ డబ్బులే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. సో రేపు తెలుగుదేశం వస్తే ఇంకా బాగుంటుంది. మెగా డిఎస్సి కూడా చెప్పారు కాబట్టి సో దాంతో కూడా యువత చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వాలంటీర్లు అయిన వాళ్ళైనా కూడా చెప్తున్నారు, ఈ 10,000 అయినా కూడా మాకు ఎక్కడ మెగా డిఎస్సి వస్తుంది అంటున్నారు, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. సో ఈ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రేపు పొద్దున మాకు అందరికీ ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకం ఉంది అనే వాళ్ళు ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో దాని మూలాన ఖచ్చితంగా అయితే తెలుగుదేశం వస్తుంది. ఈ వీటికన్నిటికీ కూడా రీజన్ ఏంటి, కారణం ఏంటి అని చూస్తే తెలుగుదేశం తీసుకున్న పథకాలే అనేది ఎన్డీఏ కూడా గుర్తించింది. సో అందుకే ఇప్పుడు మెజారిటీ పరంగా చూసుకున్న ఎక్కువ సీట్లు మనం కైవసం చేసుకుంటున్నాం అనేది, తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఎన్డీఏ కూడా గుర్తించడం జరిగింది. ఓకే, మేజర్గా సర్వే సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటూ చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా కొన్ని సర్వేలు ఎలా ఇచ్చాయంటే ఎంపీ సీట్లు 23 అని కూడా ఇచ్చారు తెలుగుదేశం కూటమి కలిపి. అంటే వైసీపీకి 2. అంటే ఎక్కడ కూడా ప్రతి ఇది సర్వేలో కూడా ఎక్కువ భాగం 19 పైనే ఇస్తున్నాయి, 19 పైనే ఇస్తున్నాయి. సో హైయెస్ట్ 23 వరకు ఇచ్చాయని అంటే 17 to 23 మధ్యలో ఇచ్చారు. 23 వరకు ఇచ్చారనంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుందనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు వైఫల్యాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా రాయి డ్రామా కూడా ప్రజలకి ఇంకా అంటే ఇది ప్రతిసారి నటన అనేది ఒకటి
ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది జరిగి కూడా 4 రోజులు అయింది రాయి కూడా. సో ఈ సర్వేలు వచ్చి కూడా 1 or 2 days అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని మూలాన వాళ్ళకి యూజ్ కూడా లేదనేది కూడా అర్థమైంది. ఈ డ్రామాలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది ఈ సర్వేల ద్వారా మనకు అది నిజంగా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జగన్మోహన్ రెడ్డికి సానుభూతిగా మారిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి అది బూమరాంగ్ అయిందా? ఈ సర్వేల ద్వారా ఏం చెప్తుందంటే ఏం చెప్తుంది? సర్వేల ద్వారా మనకు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే అక్కడ అర్థమవుతుంది కదా, అది ఆయన నటిస్తున్నాడు. సో కోడికత్తి సీనుది అయితే ఏదైతే జరిగిందో సేమ్ అలాంటి స్ట్రాటజీ మళ్ళా చేస్తున్నాడు అనేది ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహన అంటూ వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు దాని అంటే రాయి తగిలిన తర్వాతే కూడా, ఇప్పుడు రాయి అన్నాడు, రాయి తగిలిందా ఏం తగిలిందో తెలియదు మనకు, కానీ అది ఏదైతే ఆయన చెప్పాడో అది దాని తర్వాత కూడా చూస్తే మనకు ఖచ్చితంగా వచ్చిన సర్వేల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం కూటమికి ఉంది అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది కదా. వాళ్ళకైతే ఎవరికి కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు. వైసీపీ చేసే ప్రతిసారి ఇలాంటి డ్రామాల్ని నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఏంటి అసలు సర్వేల ప్రకారంగా ఇక చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా పట్టాభిషిక్తులు అవ్వడం ఖాయమా? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు జూన్లో రిజల్ట్స్ వస్తాయి. జూన్ మంత్ 15th తర్వాత అయినా సరే సో ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి సీఎం అవుతారు. సో రాష్ట్రం కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే సిటీని కూడా మనం తొందరలో చూస్తాం. ఆయన ఏదైతే కలలుగన్నారో ఒక మంచి క్యాపిటల్ సిటీ తయారు చేయాలనేదే కానివ్వండి, పోలవరం కంప్లీట్ చేయాలనేది, ఈ 2 కూడా బాబు గారి కలలు. ఆయనకి అదే అంటారు కదా, నాకు 2 కళ్ళు లాంటివి ఈ 2 అని. ఆ 2 కూడా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసి చూపిస్తారు. ఓకే, ఏంటి అసలు అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ప్రతికూలతలు ఏంటి, ఎన్డీఏ కూటమికి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న వైఫల్యాలే ఎక్కువ మనం కనపడుతున్నాయి. వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా మనకు అన్నీ అంటే పోలవరం కూడా వాళ్ళు కట్టకపోవటమే కానివ్వండి, మద్యం దాన్ని మద్యం లేకుండా చేస్తానన్నటమే కానివ్వండి, సొంత బ్రాండ్ల మద్యం పెట్టడమే కానివ్వండి, దాన్ని కూడా డిజిటల్ మనీ అనేది లేకుండా క్యాష్ పెట్టి తీసుకోవటం మూలన ట్యాక్స్లు ఎంత ఎగ్గొడుతున్నారు అనేదే కానివ్వండి, 3 రాజధానుల ఇష్యూ కానివ్వండి, అమరావతి రైతులకి చేసిన ద్రోహమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడా మర్చిపోరు కదండి. వీటి మూలన ఇంకా లిక్కరే కానివ్వండి, గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, మాదక ద్రవ్యాల హబ్గా తయారు చేశాడనేది ఏపీ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. యువత భవిష్యత్తుని నాశనం చేయటం కూడా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మైనస్లే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, పక్క స్టేట్లో అయిన తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అడుగడుగునా కూడా అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ఆ అభివృద్ధిని చూసే ఓటు వేయటమే కానివ్వండి, ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కొంచెం టైం ఒక 5 ఏళ్లలో అయినా కూడా అండి 33,000 ఎకరాలని పుల్చేసి అక్కడ ఒక రాష్ట్రాన్ని చేయాలనుకునే ఆయన ఆలోచనే కానివ్వండి, ఉన్న దానిలోనే పోలవరం 80% కంప్లీట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళకి కూడా అంటే ఆయన ఇదివరకు చేసిన సక్సెస్ఫుల్గా డెవలప్ చేయటం కానివ్వండి చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆయనతోనే అభివృద్ధి జరుగుతుంది అనేది ఏపీ ప్రజల భరోసా, నమ్మకం కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.